Hey guys, a very good morning. Yes, welcome back after a long time. చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని కలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. సో విత్ అ న్యూ కాన్సెప్ట్ ఐ కేమ్ బ్యాక్. నేను ఒక న్యూ కాన్సెప్ట్తో వచ్చేసాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ ఫర్ లాంగ్ పీరియడ్. థ్యాంక్ యూ. సో తెలుగులో స్టార్ట్ చేస్తున్నాను నేను. మీ లైఫ్లో ఏదైనా ఇబ్బందులు ఫీల్ అవుతున్నారా? ఏదైనా టెన్షన్గా ఉందా? మనీ రావట్లేదని ఎక్కడన్నా స్టక్ అయిపోయి ఉన్నారా? రిలేషన్షిప్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉందా? ఎస్, మీరు ఇప్పుడు ఈ వీడియో వాచ్ చేస్తున్నట్టయితే ఇది మీకోసమే. మీరు ఎన్ని పూజలు చేసినా అవ్వట్లేదా? మీరు ఎంతమంది దగ్గర తిరిగినా మీకు అవ్వట్లేదా? ఎంత ఆస్ట్రాలజీ చూపించినా అవ్వట్లేదా? నో నీడ్ టు వరీ, నేనున్నాను. ఓకే, సో నేను చాలామందిని హీల్ చేశాను. ఆల్మోస్ట్ 2 years నుంచి నేను ఆల్మోస్ట్ 1-on-1 60+ క్లయింట్స్ని హీల్ చేశాను. ఇన్ కేస్ హీల్ అవ్వలేదు అనే మ్యాటర్ లేదు. ఫస్ట్ థింగ్ విల్ బి గెటింగ్ పీస్ ఆఫ్ మైండ్ అనేది మన సొంతం అవ్వాలి. ఫస్ట్ మనం ఏదైనా అచీవ్ చేయాలి అని అంటే ఫస్ట్ మన బ్రెయిన్ అనేది కొంచెం క్లీన్గా ఉండాలి, విత్ అ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఎస్, మీకు అలా అనిపిస్తుందా? మీ లైఫ్ మీరు చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? నేను నా లైఫ్ చేంజ్ చేసుకున్నాను, చాలామంది చేంజ్ చేశాను. ఇన్ కేస్ మీరు కూడా ఇలా ఉన్నారంటే ప్లీజ్ మూవ్ ఫార్వర్డ్. మా వీడియోస్ పూర్తిగా కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇన్ కేస్ క్లారిటీ అనేది రాలేదు అంటే యూ క్యాన్ ఆస్క్ మీ డైరెక్ట్లీ. నా నెంబర్ అనేది మెసేజ్ పెడతాను. యూ క్యాన్ జాయిన్ అవర్ వాట్సాప్ గ్రూప్ ఆల్సో. ఇంకా చాలా డీటెయిల్గా తెలియాలి, నాకు హీలింగ్ కావాలి అన్నా కూడా యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఓకే, సో ఫస్ట్లీ నా గురించి చెప్తాను. నా పేరు జ్యోతి, నేను హైదరాబాద్ నుంచి. సో నేను 2 years బ్యాక్ సర్టిఫికేషన్ అనేది తీసుకున్నాను మా మెంటర్ మితేష్ ఖాత్రి. అండ్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, హోపనోపనో హీలర్, ఎన్ఎల్పి ప్రాక్టీషనర్. సో లాస్ట్ 2 years నుంచి నా కంప్లీట్ సర్కిల్ ఈజ్ ఆల్ అబౌట్ హీలింగ్. ఫస్ట్లీ హీలింగ్ అంటే ఏంటి? హీలింగ్ అంటే ముందు ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అనేది తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే తెలుగులో వచ్చేసరికి యద్భావం తద్భవతి. మనం ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందా అంటే దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అరే, లా ఆఫ్ అట్రాక్షన్ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉపయోగించి మిరాకిల్స్ పొందారు, తెలియని వాళ్ళు కూడా చేశారు. వాళ్ళకి అది లా ఆఫ్ అట్రాక్షన్ అని తెలియదు, బట్ మిరాకిల్స్ అయ్యాయి వాళ్ళకి. సో ఎలా అంటే మనం ఎంత పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటామో, ఎంత బిలీఫ్ అంటే నమ్మకంతో ఉంటామో అంత ముందుకు సాగుతాము. అంతేగాని డౌట్లో ఉన్నప్పుడు మనం ఎక్కడా కదలలేము. వీ విల్ బీ స్టకింగ్ దేర్ ఓన్లీ. ఓకే, సో దెన్ ఇప్పుడు ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యద్భావం తద్భవతి అంటే మనం ఏది అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎలా హీల్ చేసుకోవాలి మనల్ని? ఎందుకు అంటే మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే జ్ఞాపకాలు, అలవాట్లు, నమ్మకాలు మన బుర్రలో స్టోర్ అయ్యాయో అవన్నీ ఇప్పటికి బిలీఫ్స్ లాగా అయిపోయాయి, నమ్మకాల్లాగా అయిపోయాయి. అయ్యో, ఇది చేస్తేనే అది అవుతుంది, అది చేస్తేనే ఇది అవుతుంది అనే నమ్మకాలు, మూఢనమ్మకాలు అనేది మనం పెట్టుకున్నాము. ఓకే, సో ఆ బిలీఫ్స్ అనేది ఫస్ట్ ఎరేజ్ చేయాలి. నేను ఇది సాధించగలనా అంటే సాధించగలను, బట్ క్వశ్చన్ మార్క్ వస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్లో. ఆ టాపిక్స్ కూడా కవర్ చేస్తాను, సబ్కాన్షియస్ అండ్ కాన్షియస్ మైండ్. సో ఆ మైండ్లో అలా వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం ముందుకు వెళ్ళలేము. ఎందుకు వెళ్ళలేము అంటే అక్కడ ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. డౌట్ ఇట్ సెల్ఫ్ చెప్తుంది మనకి వి కాన్ మూవ్ ఫార్వర్డ్ అని చెప్పేసి. ఓకే, సో హీలింగ్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్గా మనకి దెబ్బ తాకితే ఏం చేస్తారు? హాస్పిటల్కి వెళ్తాం. అక్కడ డాక్టర్ ఏం చేస్తారు? హీల్ చేస్తాడు. ఎలా? మెడిసిన్స్ ఇచ్చి, లైక్ కాటన్ వేసి, సిరింజ్ ఇచ్చి
సో వాట్ ఎవర్ ఏదైతే డాక్టర్ చేయాలో అది చేస్తారు. అది చేసిన తర్వాత ఏమవుతుంది, వెంటనే మ్యాజిక్ లాగా మాయమవుతుందా? లేదు. కొన్ని ఫ్యూ డేస్ తర్వాత మనకు ఆ హీలింగ్ అనేది జరుగుతుంది. హీలింగ్ అంటే బ్యాక్ టు మై నార్మల్ స్కిన్ అనేది అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇంటర్నల్గా ఇదేంటి, గాయమైంది నాకు బయట కనిపించే బాడీకి, ఫిజికల్ బాడీకి, ఎమోషనల్గా లోపల కూడా మనం బాధపడతాం. లోపల ఎవరైనా మనల్ని తిట్టినా, ఏదైనా ఎనీ డిస్టర్బెన్స్ అయినప్పుడు మనం ఎమోషనల్గా బ్యాడ్ అవుతాము, లో అవుతాము. వాళ్ళకి బ్యాడ్ అవుతాం మనం, బట్ స్టిల్ మనకు కూడా స్ట్రెస్, యాంగ్జైటీ, వరీ అన్నీ వస్తాయి. అవన్నీ ఏంటి, ఎమోషనల్ థింగ్స్. ఎమోషనల్లీ నెగిటివ్ థింగ్స్, పాజిటివ్ థింగ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఆ ఎమోషనల్లీ నెగిటివ్ బ్యాగేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేయాలి. ఎలా చేయాలి? హీలింగ్ చేసి. ఎలా హీలింగ్ చేయాలి? ఇప్పుడు బయట కనిపించేదానికి బ్యాండేజ్ వేస్తున్నాము, సిరింజ్ ఇస్తున్నాము, ఇంజెక్షన్ ఇస్తున్నాము, ట్యాబ్లెట్ వేస్తున్నాము, బట్ లోపల దానికి మనం ట్యాబ్లెట్ ఇవ్వాలా? లేదు. మనం ట్యూన్ చేయాలి, బ్రెయిన్ని ట్యూన్ చేయాలి, మనకున్న నెగిటివ్ వైబ్రేషన్స్ అనేది సెట్ చేయాలి. ఎలా చేయాలి? ముందు నేర్చుకుందాం. ఓకే, సో కమింగ్ టు కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్గా నేను మాట్లాడతాను, అరే నేను ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, నేను ఎలాగైనా ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఎలాగైనా బీటెక్ ఫస్ట్ సెమ్లో నేను ఫస్ట్ పొజిషన్లో ఉండాలి. ఏంటవి? మాటలు. చేతలు ఏంటి? సబ్ కాన్షియస్కి ఫీడ్ అవ్వాలి. సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది? నువ్వేం చేస్తావు ఈరోజు అనుకుంటుంది కాన్షియస్ మైండ్. ఏమని? రేపటి నుంచి ప్లాన్ చేద్దాం, రేపు రాగానే చెయ్యం. బికాస్ లేజినెస్ అనేది కూడా నెగిటివ్ థింగ్, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సబ్ కాన్షియస్కి ఫీడ్ చేయాలి, నేను ఏదైనా సాధించగలను, ఐ విల్ విన్ డెఫినెట్లీ అండ్ ఇమీడియట్లీ. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది, సబ్ కాన్షియస్ ఇంకా నెగిటివ్ థాట్స్ ఇవ్వదు. ఈ పాజిటివ్ థాట్స్ వల్ల ఏమవుతుంది, మనం ఖచ్చితంగా ఆ పొజిషన్కి రీచ్ అవుతాము. ఓకే, సో అదనమాట హీలింగ్, సబ్ కాన్షియస్ అండ్ కాన్షియస్ మైండ్. ఓకే, నెక్స్ట్ ఏంటి? అఫర్మేషన్స్. మనం ఎలా ఫీడ్ చేయాలి సబ్ కాన్షియస్కి? రిపీటెడ్గా కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ నాకు ఏదైనా మనీ కావాలి అనుకోండి, లైక్ ఐ వాంట్ 10 lakh rupees ఇన్ మై బ్యాంక్ అకౌంట్. నాకు మనీ కావాలి. ఐఎమ్ హ్యాపీలీ అండ్ ఈజీలీ రిసీవ్డ్ మై 10 lakh rupees ఇన్ మై బ్యాంక్ అకౌంట్. నా అకౌంట్లో 10 లక్షలు పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఆర్ఎల్స్ కృతజ్ఞతలు. వై విశ్వం? విశ్వం అంటే ఏంటి? యూనివర్స్ అంటే అదొక వాస్ట్ థింగ్, దానికి రూపం ఉండదు, ఏది ఉండదు. ఓకే, ఇప్పుడు నేను సాయిబాబాని మొక్కాను అనుకోండి, అదే నా యూనివర్స్. నేను హనుమాన్ని మొక్కాను అనుకోండి, అదే నా యూనివర్స్. మీరు ఏ దేవుడిని అయితే మొక్కితే దాన్ని యూనివర్స్ అని పెట్టుకోవచ్చు. లేదు నేను యూనివర్స్గానే చూస్తానన్నా, దట్స్ యువర్ విష్. ఎందుకంటే మనం కొన్ని బిలీఫ్స్ అనేది చేంజ్ చేయలేము, చేంజ్ చేయకున్నా ఇట్స్ ఓకే. కానీ మనం ఇంటర్నల్గా నెగిటివ్ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో అది చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో యూనివర్స్ ఏంటి? దట్ ఈస్ అ వాస్ట్ థింగ్. అంటే యూనివర్స్ దగ్గర మనకి ఏది కావాలో అన్నీ అక్కడ ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి, రిలేషన్షిప్స్ ఉన్నాయి, మంచి లవ్ ఉంది, కెరియర్ ఉంది, హెల్త్ పరంగా ఉంది. సో ఏం కావాలి మనకి? బ్లెస్సింగ్స్ కావాలి యూనివర్స్. ఫస్ట్ యూనివర్స్ని ఏం అడగాలి? అసలు ఎందుకు ఉంది యూనివర్స్ ఎందుకు ఉందంటే మనము ఎంత పాజిటివ్గా ఉన్నామో, ఎంత ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇస్తున్నామో దాని బేస్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది యూనివర్స్కి తెలుగు వచ్చా అంటే రాదు, ఇంగ్లీష్ వచ్చా రాదు, హిందీ వచ్చా రాదు, స్పెయిన్ లాంగ్వేజ్ వచ్చా రాదు, ఎనీ అదర్ లాంగ్వేజ్ రాదు. యూనివర్స్కి ఏ లాంగ్వేజ్ రాదు, మరి ఎలా వింటుంది మన మాట? ఎలా అడగాలి యూనివర్స్ని? ఎలా అంటే మన పాజిటివ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ అనేది ఎప్పుడైతే మనం పెడతామో, ఇప్పుడు నాకు డబ్బులు వచ్చేసాయి అంటే వచ్చేస్తాయా? ముందుగా ఏం చేయాలి? హీల్ చేసుకోవాలి.
ఇంటర్నల్గా ఏదైతే బ్యాగేజ్ ఉందో, నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయో ఫస్ట్ అవన్నీ రిమూవ్ చేసేస్తే మన పాత్ అనేది క్లియర్గా ఉంటుంది. ఎవ్రీ టైమ్ జస్ట్ రిమెంబర్, ఇప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు, ఆ టెంపుల్లో ఉన్నారు, ఈ టెంపుల్లో ఉన్నారు, వెళ్తున్నారు, వెళ్ళండి. పాజిటివ్ వైబ్రేషన్స్ బాగా వస్తాయి. దానికంటే ముందు మనలోనే ఒక దేవుడు ఉన్నాడని గుర్తించండి. వీఆర్ ఆర్ ఓన్ క్రియేటర్ ఫర్ అవర్ లైఫ్. అంతే కదా. మనం ఏది కావాలనుకుంటే అది చేస్తున్నామంటే మనలోనే దేవుడు ఉన్నాడు. మనం ఏది అనుకుంటే అది చేస్తున్నాం. అంతే కదా. ఇప్పుడు మనం గుడికి వెళ్ళినా కూడా నాకు ఇది కావాలి అనే వెళ్తున్నారు, కానీ నేను హ్యాపీగా ఉండాలి అని వెళ్తున్నారు. అంతేనా? వితౌట్ ఎనీ రీజన్ నో వన్ విల్ గో. నేను రేపటి రోజు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి, దేవుడా నాకు ఇలా బ్లెస్ చెయ్యి. కొంతమంది చెప్తారు ఈ గుడికి వెళ్తే ఇలా అవుతుంది, ఇలా 41 days చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది, వెళ్తారు. సో అవన్నీ ఏంటి? బిలీవ్స్. అవన్నీ బిలీవ్స్ ఉండడం కరెక్టే. వెళ్ళండి. ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే అంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మీరు ఓన్లీ అల్లాకి మొక్కినా ఓకే, హిందూయిజంకి మొక్కినా ఓకే, ఏ దేవుడికి మొక్కినా కూడా ఆల్ ఆర్ వన్. అందరు దేవుళ్ళు ఒక్కటే. మనం వీఆర్ ద క్రియేటర్స్. ఓకే. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే అడగండి, బిలీవ్ చేయండి. దేని మీద బిలీవ్ చేయాలి? ఏదైతే అడిగారో అది ఆల్రెడీ వచ్చినట్టు బిలీవ్ చేయండి. తర్వాత ఏం చేయాలి? రిసీవ్ చేసుకోవాలి. ఎప్పుడు మనం రిసీవింగ్ మోడ్లో ఉండాలి. రిసీవింగ్ మోడ్. యూనివర్స్ ఎక్కడ? యూనివర్స్ పైనుంచి ఉందనుకోండి. సో జస్ట్ ఇలా చాపండి. చాపండి అనగానే పడిపోతుందా? ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్ కదా. కానీ మ్యాజిక్ లాంటి మిరాకిల్స్ అవుతాయి. యూనివర్స్ ఏం చేస్తుందంటే మనం ఎంత మన పాత్ అనేది ఎంత స్ట్రైట్గా ఉంటే అంత ఫ్లో అనేది మనకి ఈజీగా వస్తుంది. అంటే యూనివర్స్ ఏం చేస్తుంది అంటే మనకున్న సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో మన ఫేవర్లో చేస్తుంది. నాకు ప్రమోషన్ కావాలి, నాకు ప్రమోషన్ వచ్చేసింది అంటే వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరు నా క్లాసెస్ అటెండ్ కాలేదు కాబట్టి ఇది ఇన్ కేస్ మీకు ఇది ఫస్ట్ క్లాస్ అయ్యి ఉంటే ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఫస్ట్ ఏం చేయాలి? మనల్ని మనం హీల్ చేసుకోవాలి. దాని తర్వాత సబ్కాన్షియస్ మైండ్ అనేది బాగా ఫీడ్ చేయాలి. సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు 99.9%. కాన్షియస్ మైండ్ ఓన్లీ 0.01%. సో థింక్ చేయండి, సబ్కాన్షియస్ మైండ్ మెయినా, కాన్షియస్ మైండ్ మెయినా? మీరు మార్నింగ్ లేవగానే ఉండేది సబ్కాన్షియస్ మైండ్. అందుకే చెప్తారు కదా, పొద్దున్న లేసి చదవండి 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 అని మన పేరెంట్స్ అలా చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. నేను 90s కిడ్. ఓకే, నాకు అలా ఉండేది. అలాగే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీరు హార్డ్ వర్క్ చేసే బదులు మీరు లా ఆఫ్ అట్రాక్షన్లో బాగా అట్రాక్ట్ అయిపోండి. మీకు మిరాకిల్స్ రాకపోతే అడగండి. చాలా మిరాకిల్స్ ఉన్నాయి, చాలా మిరాకిల్స్. సబ్జెక్ట్ నేర్చుకోండి. మీరు ఈ క్లాస్ వింటున్నారు అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుంటున్నారు అంటే మీ లైఫ్లో ఏదో అచీవ్ చేయాలనుకుంటున్నారు, రైట్? అందుకే మీరు ఇక్కడికి వచ్చారు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. సో ఇలా ఉంటుంది. ఓకే. సో యూనివర్స్కి ఏం చేయాలి? అడగాలి, బిలీవ్ చేయాలి, రిసీవ్ చేయాలి. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. 3 కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఎక్కడ తిరిగినా కూడా మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఎవ్రీ టైం గ్రాటిట్యూడ్ మోడ్లో ఉండాలి. గ్రాటిట్యూడ్ అంటే గ్రేట్ఫుల్గా, థ్యాంక్ఫుల్గా ఉండాలి. మనకు మన పేరెంట్స్ పాకెట్ మనీ ఇచ్చారనుకోండి, 100 రూపీస్ ఇచ్చి, అరే 100 రూపీసేనా, అరే నాకు ఇదే గిఫ్ట్ తెచ్చారా, అలా కాకుండా సో జస్ట్ బీ గ్రేట్ఫుల్. మీకు ఏదైతే రిసీవ్ అవుతుందో దానికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వండి. సో దట్ ఏమవుతుంది? ఇంకా 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 ఎక్కువ రిసీవ్ అవుతుంది. మీరు ఒక్క ఫోన్ రిసీవ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ పెద్ద అమౌంట్లో మీకు గిఫ్ట్స్ అనేది రిసీవ్ అవుతాయి. ఎప్పుడు ఇవన్నీ? వెన్ వీఆర్ వెరీ పాజిటివ్. ఓకే. సో గ్రాటిట్యూడ్ మోడ్లో ఉండాలి, ఎప్పుడు థ్యాంక్ఫుల్ మోడ్లో ఉండాలి. గ్రాటిట్యూడ్ అంటేనే థ్యాంక్ఫుల్నెస్. ఓకే, డన్.
క్లియర్? ఓకే. సో ఇప్పుడు ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్ అని చెప్పాను. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. ఏం అడగాలి? అసలు ఎందుకు అడగాలి యూనివర్స్కి? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చెప్పాను, ఏది కావాలో అది తీసుకోవాలి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఏం అడగాలి? నాకు ఇలా నా క్లయింట్స్ పెరగాలి, నా బిజినెస్ డెవలప్ అవ్వాలి, ఇంకేంటి, నా రిలేషన్షిప్ బాగా ఉండాలి, నా హెల్త్ కండిషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, నాకు ఈఎంఐ పే చేయాలి, సో నాకు ఈ అమౌంట్ కావాలి, నాకు ప్రమోషన్ రావాలి, నా శాలరీ డబల్ కావాలి, నా శాలరీ 3 times ఫాస్టర్ అవ్వాలి. ఓకే, అడిగావు కదా. ఎలా అడిగావు? ఐ వాంట్ 10 lakh rupees ఇన్ మై బ్యాంక్ అకౌంట్ అడిగేశాను. ఎందుకు కావాలి 10 lakhs? సి నా ఇప్పుడు ఏం చేసాం మనం? వాట్ ఐ వాంట్, దట్ ఈస్ డ్రీమ్. నాకేం కావాలి అనేది నా డ్రీమ్, అంటే నా కోరిక. వై ఐ వాంట్, ఎందుకు కావాలి? ఎందుకు కావాలా 10 lakhs? రీజన్ ఉండాలి కదా, క్లారిటీ ఉండాలి కదా. వాట్ ఐ వాంట్ అండ్ వై ఐ వాంట్. హవ్ ఐ వాంట్, ఎలా కావాలి అడుగుదామా యూనివర్స్ని? వద్దు, అడగొద్దు. అది మన డ్యూటీ కాదు. మన డ్యూటీ ఏంటి? మనకేం కావాలి, ఎందుకు కావాలి. ఎందుకు అనేది మనం ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే మనకి క్లారిటీ ఉండాలి. లేదంటే సబ్ కాన్షియస్ ఏం చేస్తుంది? అరే నీకెందుకు కావాలి, నీకెందుకు కావాలి, నీకెందుకు కావాలని చెప్పేసి మీకు పొడుస్తూ ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్. అలా అయినప్పుడు నీ కోరికలు నెరవేరుతాయా? నెరవేరవు. నెరవేరనప్పుడు మరి ఎందుకు? సో ఫస్ట్లీ మనకేంటి, ఏం కావాలన్నది తెలుసుకోవాలి, క్లారిటీ అనేది ఉండాలి. వై ఐ వాంట్. నేను సడన్గా ఇప్పుడు 100 కోట్లు కావాలి అని చెప్తాను. 100 కోట్లతో ఏం చేస్తావు అంటే, నేను 50 కోట్లతోటి నేను నా ఇల్లంతా సర్ది పెట్టుకుంటాను, కొత్త ఇల్లు కొనుక్కొని అంతా డెవలప్ చేసుకుంటాను, అయినా మిగిలిపోతుంది. మళ్ళీ ఇంకో 50 crores వచ్చేసి నేను డొనేషన్స్ చేస్తాను. వాట్ ఎవర్ నేను చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 crores అంటేనే మనకు క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ కదా. మన సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా పొడుస్తుంటుంది, నీకు ఎందుకు 100 crores, నోరు మూసుకొని చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఏం చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్? నీకు ఇంతనే కదా అవసరం, ఇదే చెయ్యి, ఇదే చెయ్యి, నీకు ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి కదా, 14 lakhs అడుగు, 14 lakhs అడుగు అని చెప్పేసి అంటుంది. అప్పుడు మళ్ళీ ఇన్ని రోజులు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో ముందుగా ఇన్ కేస్ మీరు ఏదైనా అప్పుల్లో ఉంటే ఆ అప్పులది ఫుల్ అమౌంట్ అనేది రాసుకోండి. పేరు అమౌంట్ అలా రాసుకోండి. రాసుకున్నప్పుడు ఏమవుతుంది, టోటల్ అమౌంట్ ఏదైతే వచ్చిందో ఆ టోటల్ అమౌంట్ మీకు కావాలి అని చెప్పేసి పెట్టుకోండి. ఓకే ఓకే సో ఐ వాంట్ 14 lakhs ఇన్ మై బ్యాంక్ అకౌంట్. అది నా కోరిక. ఎందుకు కావాలి? ఎందుకంటే నేను వీళ్ళకి పే చేయాలి. నేను పే చేయాలి అనను, గిఫ్ట్ చేయాలి అంటాను. గిఫ్ట్ చెయ్యాలి. మనం గిఫ్ట్ చేయాలి అన్నప్పుడు ఏమవుతుంది, మనకు ఆ గిఫ్ట్ సోర్సెస్ అనేది మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. ఓకే, సో ఇది వాట్ ఐ వాంట్, వై ఐ వాంట్. నేను ఎందుకు హవ్ ఐ వాంట్ అనేది అడగట్లేదు యూనివర్స్కి. నాకు ఈ పర్సన్ నుంచే రావాలి అని నేను ఎందుకు అడగట్లేదు అంటే, సో యూనివర్స్ దగ్గర చాలా సోర్సెస్ ఉన్నాయి. మనకు ఒకటే సోర్స్ నుంచి అడిగితే మిగతా సోర్సెస్ అన్నీ ఆగిపోతాయి. వద్దు కదా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. యూనివర్స్కి చెప్పేసి వదిలేసేయాలి. యూనివర్స్, ఐ వాంట్ దిస్ బికాస్ ఫర్ దిస్ రీజన్, అంతే. నాకు ఈ కోరిక ఉంది, ఆ కోరిక ఎందుకంటే దీని కొరకు. సో మనీ అనే కాదు, కంప్లీట్గా ఆల్ ఏరియాస్. లైఫ్ అనేది ఏంటంటే మనీయే కాకుండా కెరియర్ అవ్వాలి, రిలేషన్షిప్ కావాలి, హెల్త్ కావాలి. ఇది ఉంటేనే కంప్లీట్ అనేది ప్యాకేజ్ ఫుల్ ఉంటుంది. ఓకే, సో ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, సో ఇన్ కేస్ ఫర్దర్గా హీలింగ్ కావాలన్నా, లేదంటే నా ఫ్రీ సెషన్స్ అటెండ్ అవ్వాలన్నా,
you can join me. You can contact me at my number 9933379949. Link na bio lo kuda undi, so you can join me. Okay, thank you guys, thank you for this beautiful session.